హాయ్ హలో అండి, వెల్కమ్ టు భారత్ కిచెన్. నేను మీ భారతి. ఎలా ఉన్నారండి అందరూ? నేనైతే చాలా బాగున్నాను అండ్ మీ అందరూ కూడా చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజైతే అందరికీ ఇష్టపడేలాగా చక్కగా డిన్నర్లో కూడా తీసుకునేలాగా ఒక మంచి ప్రోటీన్ దహీ రోల్ని, అది కూడా విత్ రాగి రోటీ అండి. సో చూపించబోతున్నాను అనమాట. అండ్ అది చాలా సింపుల్ మెథడ్ చేసుకోవచ్చండి. సో ప్రాసెస్ చూసే ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినామంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా హిట్ చేయండి. సో ఫస్ట్ అయితే ఇలా ఒక కడాయి పెట్టుకొని జస్ట్ 2 స్పూన్స్ ఆయిల్ని యాడ్ చేసుకొని, ఇలా కొంచెం పెద్దగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు, ఒక క్యాప్సికమ్ని, అలానే పన్నీర్ని 2 కప్స్ యాడ్ చేస్తున్నాయండి. సో మీరు క్వాంటిటీ కావాలంటే ఇంక్రీజ్ చేసుకోవచ్చు, లేదంటే ఈ క్వాంటిటీలో అయినా సరిపోతుందండి. సో ఇదైతే ఈజీగా ఒక 4 మెంబర్స్కి సర్వ్ చేసుకోవచ్చండి. సో నేను చెప్పిన క్వాంటిటీ అయితే. సో ఇలా అన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత చక్కగా ఇలా కంబైన్ చేసుకుంటూ ఉండాలండి. సో ఇలాగా కొంచెం బ్రౌన్ కలర్లోకి వచ్చే వరకు మనకి వేయించుకుంటే సరిపోతుంది. సో మరీ ఎక్కువ బ్రౌన్ కలర్లో అయినా ఏంటంటే అవి కొంచెం గట్టిగా అయిపోయినట్టుగా ఉంటాయన్నమాట. సో ఇలాగా వేయించుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. సో ఇప్పుడు సేమ్ అదే ప్యాన్లో నేను ఇంకా ఆయిల్ ఎక్స్ట్రా ఏమీ యాడ్ చేయట్లేదండి. సో ఆయిల్ కొంచెం అయితే అందులో ఉందన్నమాట. సో మీకు ఇంకా ఆయిల్ తక్కువ అనిపిస్తే ఒక స్పూన్ ఎక్స్ట్రా యాడ్ చేసేసుకోవచ్చు. సో అందులోనే కొంచెం ఆవాలు, జీలకర్ర యాడ్ చేసేసిన తర్వాత ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చాప్ చేసుకొని యాడ్ చేసుకున్న తర్వాత ఒక చిన్న అల్లం ముక్క, అంటే ఒక 2 ఇంచెస్ ఉన్న అల్లం ముక్కని ఇలాగ చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలండి. సో ఇది బాగా వేగిపోయిన తర్వాత ఇందులోకి ఒక 2 or 3 టొమాటోస్ని, అంటే మనకి ఒక కప్పు ప్యూరీ అయ్యేలాగా మీరు ప్రిపేర్ చేసేసుకోండి. అండ్ అందులోనే కొంచెం వాటర్ని యాడ్ చేసేసి ఇందులోకి ఇలాగ కడాయిలోకి యాడ్ చేసుకున్న తర్వాత సో దీన్ని ఒకసారి మనం కలపెట్టుకోవాలండి. సో ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు కొంచెం మనకి పచ్చివాసన పోయే వరకు ఉంచుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోనే తగినంత సాల్ట్ అండ్ అలానే రుచికి సరిపడా కారాన్ని కూడా యాడ్ చేసేసుకున్న తర్వాత మనకు కావాల్సిన మసాలాని యాడ్ చేసేసుకోవచ్చండి. అంటే కొంచెం ధనియా పౌడర్, అలానే జీరా పౌడర్, దాంతోపాటు కొంచెం గరం మసాలా, ఇవన్నీ యాడ్ చేసేసుకున్న తర్వాత బాగా కంబైన్ చేసుకోవాలండి. అండ్ ఇది బాగా కుక్ అయిపోయిన తర్వాత మనకి బబుల్స్ లాగా వస్తుంది కదండి. సో అలాగా బాగా బబుల్స్ లాగా వచ్చేటప్పుడు ఏంటంటే ఇందులోకి 2 స్పూన్స్, ఫుల్గా 2 స్పూన్స్ని కర్డ్ని యాడ్ చేస్తున్నాయండి. సో మనకి ఇంట్లో ఉండే నార్మల్ కర్డ్నే యాడ్ చేసేసుకోవచ్చు. మరీ గట్టిగా ఏమీ అవసరం లేదు. మనం ఇంట్లో రోజు ఏదైతే తీసుకుంటామో అదే కర్డ్ని ఇలా యాడ్ చేసేసుకొని బాగా బీట్ చేసేసుకోవాలండి. సో ఈ పెరుగు అంతా కూడా ఏంటంటే ఇలాగ దీనిలోకి ప్యూరీలోకి మొత్తం కలిసిపోవాలన్నమాట. సో అప్పటి వరకు ఇలా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న పన్నీర్ని అంతా కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి. సో యాడ్ చేసేసుకున్న తర్వాత కొంచెం స్లోగా మీరు కంబైన్ చేస్తూ ఉండండి. ఎందుకంటే మనకి పన్నీర్ అనేది వేయించుకున్న తర్వాత కూడా మరీ ఎక్కువగా తిప్పుతూ ఉంటే అది మరీ చిన్న చిన్న పీసెస్గా అయిపోతుంది కాబట్టి సో కొంచెం స్లోగా తిప్పుకొని మనకి ఆ వాటర్ అంతా కూడా ఇలా అబ్జర్వ్ అయిపోయే వరకు కూడా మనకి సిమ్ ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. ఇన్ కేస్ మీరు దగ్గరే ఉండి చూసుకునేటట్టుంటే కనుక హై ఫ్లేమ్లో పెట్టుకొని కూడా చూసుకోవచ్చు. అండ్ ఇలాగా ఒక 2 నిమిషాలు కుక్ అయితే మనకి ఆల్మోస్ట్ ఆల్ అయిపోతుందండి. సో ఈలోపు నేను రాగి రోటీని కూడా ప్రిపేర్ చేసేసుకున్నాను. సో రాగి పిండిలోనే నేను ఒక 2 కప్స్ రాగి పిండి తీసుకుంటే 1 కప్పు ఆటాని యాడ్ చేసేసుకొని ఇలా రోటీలాగా ప్రిపేర్ చేసుకున్నానండి. సో అందులోనే మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న దహీ పన్నీర్ని ఇలా యాడ్ చేసేసుకొని చక్కగా ఇలా రోల్ చేసేసుకుంటే కనుక ఒక్క రోల్తోనే సరిపోతుందండి. ఆకలిగానే ఉండదు అండ్ అలానే డిన్నర్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసేసుకొని సర్వ్ చేసుకోవచ్చు. సో మీకు కనుక ఇది నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.